నమస్తే వైఎన్ఎస్ నేటి ముఖ్యాంశాలు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలను నమ్మొద్దు. కాంగ్రెస్ ఎప్పటికీ ప్రజల పక్షానే నిలబడుతుంది. సూర్యాపేట విలేకరుల సమావేశంలో పటేల్ రమేష్ రెడ్డి. ముఖ్యంగా రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీని కూడా మరి 15 ఆగస్టు లోపల అని చెప్పిన ముఖ్యమంత్రి గారు 3 విడతలలో మరి దానిని కూడా అమలు చేయటం, మరి ఈనాడు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంటే ప్రభుత్వం ఇక మాకు నూకలు చెల్లినాయి, మా పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ప్రజల్లో అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక గ్లోబల్ ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చే పరిస్థితిని మనం చూస్తున్నాం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ఛానల్స్ కొనుక్కొని అదే పనిగా పదేగా చెడు ప్రచారాన్ని చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపుగా 18,000 కోట్లతోటి రైతులకు మనం రుణమాఫీ 2 లక్షల వరకు చేయటం. ఇలా టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాం, మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ అని చెప్పి 5 సంవత్సరాల కాలంలో చేయలేని దద్దమ్మలు ఈరోజు మమ్మల్ని అడిగే నైతిక హక్కు ఉందా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. 2 లక్షల పైన ఉన్నాయి కూడా ఈరోజు ఇంటింటికి సర్వే జరిపించి ఆ పై బ్యాలెన్స్ కట్టుకునేటట్టయితే రైతులకు కట్టాలని చెప్పి ఈరోజు 8 నుంచి 9,000 కోట్ల అంచనాతోటి నిధులు సమీకరించి అవన్నిటిని కూడా రుణమాఫీ చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం.